హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మంచి వాళ్ళకి మంచిగా జరగాలి, మంచి కోరుకునే వాళ్ళకి ఎప్పుడు మంచి జరగాలని అదే అని ప్రార్థిస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకొకటి వచ్చేసి, మీరు ఏదైనా పట్టు ఫంక్షన్స్కి వెళ్తారు కదా ఫ్రెండ్స్, 2-3 అవర్స్ బ్లౌజెస్ వేసుకుంటారు. చంకల కింద ఈ స్వెట్ ప్యాడ్స్ అని ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ చెమట పట్టకుండా, బ్లౌజెస్ పాడైపోకుండా సంవత్సరాల తరబడి ఉండాలి అంటే కనుక స్వెట్ ప్యాడ్స్ యూస్ చేసుకోండి. వచ్చిన తర్వాత శారీని కానీ కట్టుకుంటారు కదా 2-3 అవర్స్, ఇట్లా ఫ్యాన్ కింద కానీ పరుపు కింద కానీ వేసి ఆరబెట్టుకుని ఆర్మర్లో పెట్టుకుని ఫ్రెండ్స్, కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది మీకు. ఈరోజు ఫాల్ అనేది నేను షాప్కి వెళ్ళాను ఫ్రెండ్స్. ఈ కలర్కి అంటే శారీ తీసుకెళ్ళలేదు. ఈ శారీ వచ్చి సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో 300 పెట్టుకున్నాను ఫ్రెండ్స్. పౌచింగ్ అనేది రాలేదు, రన్నింగే వచ్చేసింది. బ్లౌజ్ పీస్ అనేది ఇది వచ్చింది ఫ్రెండ్స్. ఇవాళ ఫాల్ అనేది చేత్తో ఎలా కుట్టాలి, మిషన్ ఉంది కానీ మిషన్ పనిచేయట్లేదు ఫ్రెండ్స్. సో చేత్తో ఎలా కుట్టాలి అనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇంట్లో శారీసే కాబట్టి నేను గ్రీన్ కలర్ వేస్తున్నాను. అదే బయట శారీస్ అయితే కంపల్సరీగా దానికి తగ్గట్టే వేస్తాను ఫ్రెండ్స్. మీకు ఎలా అనేది ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్. ఇదల్లా కుట్టుకుంటూ వచ్చాను. ఇక్కడ దాకా మిషన్ పడింది. ఎగ్జాక్ట్ చేస్తాము అంటే అది పాడైపోయింది ఫ్రెండ్స్. సో ఇది అందుకని కుట్టుకుంటూ వస్తున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ మై ఛానల్ టు అదర్స్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఎలా వేయాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా కొంచెం కనిపించేటట్టు బార్డర్ పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే చూడండి. పట్టుకున్న తర్వాత కొంచెమే అది బై ప్రాక్టీస్ అనేది మనకు వస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే, ఇక్కడ ఇవి లేకుండా తీసేయాలి ఫ్రెండ్స్, అప్పుడే బాగుంటాయి. అండ్ దెన్ వచ్చేసి ఇట్లా కనిపిస్తుందా ఫ్రెండ్స్, ఇట్లా లాగాలి ఫ్రెండ్స్. నేను మా ఇంటి పక్కన ఒక ఆంటీ నేర్చుకుంటుంటే వాళ్ళ దగ్గర చూసి ఫాల్ ఎలా కుట్టాలి అనేది నేర్చుకున్నాను ఫ్రెండ్స్. పట్టు చీరలకైతే కనుక పట్టు అనేది ఒక ఇయర్స్ బట్టి ఉండాలి కాబట్టి చేతితోనే కుట్టించుకోండి ఫ్రెండ్స్. ఎప్పుడన్నా కట్టుకుంటారు. డైలీ యూస్కి అయితే మటుకు శారీస్ అనేది ఫాల్ అనేది కంపల్సరీగా మిషన్తో జిగ్జాగ్ వేయించుకోండి ఫ్రెండ్స్. ఇది నా సజెషన్. థ్యాంక్ యూ సో మచ్. మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా ఉంది కదా, లైట్గా బార్డర్ కనిపించేటట్టు మనం చూసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకు అంటే లేదు అంటే ఫాల్ అనేది బయటకు వస్తుంది. చూసారా ఫ్రెండ్స్, లైట్గా కనపడింది కదా. సన్నటి నీడిల్స్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఎప్పుడు బండగుండే తీసుకోకూడదు. దీనికన్నా బండగుండే తీసుకోండి మాకు ఫ్రెండ్స్. 2 లేయర్స్ వేయండి. ఇంట్లో అయితే ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి చిన్నగా ఇట్లా సన్నగా చిన్నగా గుచ్చి ఇట్లా లేపాలి ఫ్రెండ్స్. లేపితే కనుక ఆల్రెడీ ముడి అనేది పడిపోతుంది. ఇంకొకటి వచ్చేసి దారం అనేది చిన్నగా కనపడకుండా చేయాలి ఫ్రెండ్స్. ఇట్లా నేను అన్నీ కుట్టుకొచ్చాను ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.